తరుణం, ఏదిక సమయం, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో, జీవితం మార్చుకో, మార్పుని కోరుకో. ప్రైజ్ ది లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? గడిచిన వారం మనము యెహోవా సిద్కేను అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. ఈ యొక్క టీవీ కార్యక్రమం వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యారా? ఒకవేళ కానీ మేము వీక్షించలేకపోయామండి, మిస్ అయిపోయాము అని మీరు అన్నట్టయితే దయించి మాకు ఒక ఫోన్ కాల్ చేయండి. మేము మీకు యూట్యూబ్ లింక్ని పంపిస్తాము. మీరు మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో కూడా వీక్షించడానికి అవకాశం ఉంది. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ దినం మరొకసారి ఈ మార్పు అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందిని కలుసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు వందనాలు. గడిచిన వారం తండ్రి యెహోవా సిద్కేను అనే అంశాన్ని గురించి మేము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభా, మీ నామం గురించి తెలుసుకోవడము ధన్యత తండ్రి. అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము. ఇంకనూ తండ్రి మాకు తెలియని అనేక అంశాలు మీరు మాకు తెలియజేయండి. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ వారిని మా ప్రక్కనే నిలవబెట్టండి. అందరికీ కూడా ఆదరణకరమైన సమాచారం మీరు దయచేయండి. ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు నీకు వందనములు తెలియజేస్తూ యేసే నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వర్లరా, గడిచిన వారం మనం యెహోవా సిద్కేను అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయడం ప్రారంభించాం. ఆ అంశాన్ని గురించి మనం చర్చించుకుంటూ మనం ధ్యానం చేసుకుంటూ మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటి అన్నట్టయితే, నీతి అనే పదానికి అర్థము ఏదైతే ఉందో అది మనము కొన్ని సిద్ధాంతాలని గైకొనడం వలన, కొన్ని అలవాట్లు కలిగి ఉండడం వలన మనం సంపాదించుకోదగింది కాదు. అందువలన ప్రియమైన వల్ల సిద్ధాంతాలు మంచివే, అయితే ప్రియమైన వల్ల కొన్ని అంశాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కానీ సిద్ధాంతాన్ని గైకొనడం వల్ల మాత్రమే మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడతామా అన్నట్టయితే అది చాలా తప్పుడు సమాచారము అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడాను తెలియజేస్తున్నాను. గడిచిన వారము మనము ఇర్మియా గ్రంథంలో నుంచి 23వ అధ్యాయంలో నుంచి 5-6 వచనాలు మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఇర్మియా గారు ఎటువంటి దినాల్లో ఆయన జీవించాడు, ఆ దినాల్లోని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా వారు పాపం చేశారు అనే విషయాన్ని చెప్పాను. అంతేకాకుండా యూదాను యోషియా అనే రాజు పరిపాలన చేయడము ప్రారంభించారు. ఆయన యూదాను యెరూషలేమును ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క జనాంగాన్ని మరొకసారి దేవుని తట్టు తిప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా షాడో రివైవల్ అంటే ఏంటి, ఒక ఉజ్జీవము, ఒక నీడ వంటి ఉజ్జీవాన్ని ఆయన తీసుకుని వచ్చాడు అన్న విషయాన్ని మీకు తెలియజేశారు. కానీ ప్రజలు అవుట్ అబౌట్ ఎపీరియన్స్ లేకపోయినట్టయితే వాళ్ళు బయటకు మాత్రమే వారు దేవుడిని నమ్ముకున్నట్టు నటించారు, దేవుని యందు వారు నిలుస్తున్నట్టు నటించారు, కానీ వారి యొక్క స్వభావం మాత్రము మార్పు రాలేదు అనే విషయాన్ని తెలియజేశారు. దానివల్ల ఏం జరిగింది అన్నట్టయితే, యోషియా చనిపోయిన వెంటనే ప్రజలు తిరిగి వారు పాపానికి దాసోహం అయిపోయారు, దేవుడికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు అనే విషయాన్ని కూడా గత వారం నేను మీకు చెప్పడం జరిగింది. దయించి మీరు మీ హృదయాల్ని ఇక్కడ నిలుపుకోండి. చాలా సందర్భాల్లోని బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్గా ఉంటూ ఉంటాం. టీవీ వాక్యం చూస్తూ ఉంటారు, పొయ్యి మీద వంట ఏమవుతుందో అని కంగారు కూడా ఉంటారు. ఆ విధంగా చేయడం వలన ఏం జరుగుతుంది అన్నట్టయితే, నిజంగా దేవుడి యొక్క వాక్యము మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉంది, కానీ మీరు కూడా మీకున్న టెన్షన్ వలన దేవుడికి సమయం ఇవ్వలేకపోవడం వలన మీరు కూడా దేవుడి యొక్క దీవెనలు ఆ దినం కోల్పోయిన వారు అవుతారు. అందువలన ఈ వంటలు, ఈ పనిబాట్లు అవి మనం జీవించినంతకాలం ఉండేవే, వాటికి ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. కానీ కొద్దిసేపు అయినా సరే దేవునితో మనం గడిపినప్పుడు మన జీవితంలోని మనం బహుగా ఫలిస్తాము అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో నుంచి 23వ అధ్యాయంలో నుంచి 10వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను, వారి శౌర్యము అన్యాయమున ఉపయోగించుచున్నది. గనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖపడుచున్నది, అడవి బీళ్ళు ఎండిపోయెను. ఇక్కడ చూసుకున్నప్పుడు ఇర్మియా గారుకు ఒక తీవ్రమైన ఆశ్చర్యం కలిగింది.
లేకపోయినట్టయితే ఒక తీవ్రమైనటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి ఆశ్చర్యం కలిగింది. ప్రజలు ఇంత త్వరగా వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోయారా, వాళ్ళు పొందుకున్న ఉజ్జీవాన్ని అంత తొందరగా విడిచిపెట్టారా అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోవడమే కాకుండా అంటాడు, దేశము వ్యభిచారాలతో నిండి ఉన్నది అంటున్నాడు. దేశము వ్యభిచారాలతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయను. జనాలు చాలా చెడిపోయినటువంటి నడవడిలో ఉంటున్నారు. కిందకు మనం చూసుకున్నట్టయితే 11వ వచనం అంటాడు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడను. ఇదే యెహోవా వాక్కు. ఎంత తీవ్రంగా వ్రాయబడిందో చూడండి. ప్రవక్తల గురించి వ్రాయబడింది, యాజకుల గురించి వ్రాయబడింది. వాళ్ళందరూ కూడా చూసుకున్నట్టయితే అపవిత్రులు అయిపోయారంట. ఈరోజు కూడాను చాలామంది చూసుకున్నట్టయితే ఈ విధంగా తయారైపోయారు. దేవుని పేరున అనేక మోసాలు చేస్తూ వస్తున్నారు. ఆ మోసాలు 1, 2 కాదు, అనేకం ఉంటున్నాయి. ఆ దినాల్లోని అంటే ఇర్మియా గారి దినాల్లోని ప్రజలు ఏ విధంగా అయితే వ్యభిచారులు అయిపోయారో, ఈ దినాల్లో కూడాను ప్రజలు అటువంటి నడబడితలోనే వారు జీవిస్తున్నారు. ఆ దినాల్లోని యాజకులు ప్రవక్తలు ఏ విధంగా వారు అపవిత్రులు అయిపోయారో, ఈ దినాల్లో కూడా దేవుని యొక్క సేవకులు చాలామంది అపవిత్రులు అయిపోయారు. ఇది యెహోవా యొక్క వాక్కు అని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 12వ వచనం మనం చూసుకున్నప్పుడు అంటాడు, వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనక గాఢాంధకారములో నడుచువారికి జారుడు నేరవలే వారి మార్గముండును, దానిలో వారు తరమబడి పడిపోవుదురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దండన కాలము, ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ, నేను మిమ్మల్ని అందరినీ కూడా శిక్షించబోతున్నాను. అంతేకాకుండా అంటాడు ప్రియమైన వాళ్ళరా, జారుడు నేల గురించి ఇక్కడ రాయబడింది. చీకటిలోని ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తాం. ఎందుకంటే మన అడుగు కానీ ప్రియమైన వాళ్ళరా జారుడు ప్రాంతంలో పడినట్టయితే మనం ఎక్కడ పడిపోతామో మనకు తెలియదు. వెలుగు వచ్చినంత వరకు కూడా మనం ఆ విధంగా పడిపోయి ఉంటాం, మనకు గాయాలు పాలవుతాం. కానీ దేవుడు ఏమంటాడంటే, వారు చీకట్లోని సంచరిస్తున్నారు కనుక నేను వారిని అటువంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తాను, వాళ్ళందరూ కూడా పడిపోతారు, నేను వారిని శిక్షిస్తాను అని దేవుడు కళాఖండితంగాను ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చెప్పడం మనం చూస్తాం. కిందకు చూసుకున్నట్టయితే, షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితని, వారు బయలు పేరట ప్రవచనం చెప్పి నా జనమైన ఇజ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితని, వారు వ్యభిచారులు అసత్యవర్తనులను, ఎవడును తమ దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొర్రా వలెనైరి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత తీవ్రంగా ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నాడో చూడండి. కొంతమంది చూసుకున్నట్టయితే బయలు ప్రవక్తలు వచ్చి తన ఇజ్రాయెల్ జనాంగాన్ని మోసం చేశారు. ఇకపై చూసుకున్నట్టయితే ప్రియమైన వాళ్ళరా, యోధా వారి గురించి మాట్లాడుతున్నాడు, యెరూషలేం వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటాడు, ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. అంతేకాకుండా వీరు చేసిన క్రియలు సొదొమ గొమొర్రాతో ఆయన పోలుస్తున్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలని ఆయన నాశనం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి హేయమైన క్రియలు అంటే సొదొమ గొమొర్రాలు ఎటువంటి హేయమైన వ్యభిచార కార్యాలు చేశారో, క్రియలు చేశారో, అటువంటి క్రియలు యోధావారు కూడా వారు చేయడము ప్రారంభించినట్టు మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చాలా కోపంతో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. అందువలన ఈ యొక్క వాక్యము వింటున్నటువంటి మీరు ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి. మీరు కూడాను చీకట్లో సంచరిస్తూ ఒకవేళ జారిపోయి పడిపోయే నేల దగ్గర నిలబడి ఉన్నారేమో గమనించండి. మీరు కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారేమో. ఈరోజు మీ యొక్క హృదయాలు దేవుడికి మీరు తెరవండి. ఎందుకోసమంటే దేవుడు నీకు నాకు సమయాన్ని ఇస్తున్నాడు. సమయాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియమైన వాళ్ళరా వేస్ట్ చేసుకోవడానికి వీలు లేదు. మనందరి జీవితంలో కూడా చాలా దినాలు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు మనం వేస్ట్ చేసాం. కానీ ఈ కాలంలో అయితే దేవుని గురించి ఎక్కువగా తెలుసుకొని దేవుడు మనకి ఇస్తున్నటువంటి దినాల్ని, సంవత్సరాలని మనం సద్వినియోగం చేసుకుందామనే ఒక బలమైన తీర్మానంతో మనం ముందుకు రావాలి. ఎప్పుడైతే మనం బలమైన తీర్మానంతో మనం ముందుకు వచ్చామో దేవుడి యొక్క స్వభావము, ఆయన నామము మనతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఈరోజు మన అందరూ కూడా ఈ వర్తమానం వింటున్న మీరందరూ కూడాను మీరు జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు గమనించండి. దేవుడు మన నీతికి ఆధారమై ఉన్నాడు.
మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్పు తీర్చబడతామనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండాను 17వ వచనంలో కూడా మనం చూద్దాము. అదే అధ్యాయంలో నుంచి అంటాడు, వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు ఒకడు తన హృదయ మూర్ఖత చెప్పున నడవుగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. దర్శనాన్ని గురించి వ్రాయబడింది. చాలామంది ఈ విధంగాను తయారైపోయారు ఈ రోజుల్లో కూడా. ఇటువంటి అబద్ధ బోధకులు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి బోధకులు ఈ దినంలో కూడా ఎక్కువైపోయారు. జాతకాలు చెప్పే సేవకులు ఎక్కువైపోయారు. మరి అంతేకాకుండా ప్రియమైన వల్లరా మరి దర్శనం వారు చెప్తున్నప్పుడు కూడాను ఇది దేవుని చిత్తమైంది నువ్వు చెయ్యని చాలామంది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. నిజంగాను నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. దేవుడు నీ జీవితంలో నా జీవితంలోని ఆయన మేలు చేయి నిశ్చయించుకున్నాడు. నా జీవితంలో మేలు నేను పొందుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను? వెంటనే నేను దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వస్తాను. నేను ఉపవాసం ఉంటాను. 2 రోజులు ఉంటాను, 3 రోజులు ఉంటాను, లేకపోతే ఒక వారం ఉంటాను, లేకపోతే కంటిన్యూస్గా ఒక 7 వారాలు ఒక రోజు తీసుకొని నేను ఉపవాసం ఉంటాను. ఆ తర్వాత దేవుడి యొక్క ప్రవచనము లేకపోయినట్టయితే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నా దగ్గరికి పంపించబడుతుంది. ఎందుకు పంపించబడుతుంది పరిశుద్ధాత్మ అన్నట్టయితే యేసే చెప్పారు, ఆయన నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళడం వల్ల మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని యేసే సెలవిచ్చారు. అందువల్ల నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలోని ఆయన యొక్క కృపాసనం దగ్గర నేను కనిపెట్టడం ప్రారంభించానో ఆటోమేటిక్గా దేవుడి యొక్క ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా దేవుడు దర్శనాలతో మాట్లాడతాడు, ఆయన కళల ద్వారా నాతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆయన నాతో మాట్లాడాడో నేనేం చేస్తాను? వెంటనే దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఆయన సెలవిచ్చిన మార్గంలో నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎప్పుడైతే నేను ముందుకు వెళ్ళిపోయానో ప్రేమైన వల్ల అక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే నా జీవితము ఆటోమేటిక్గాను నీటి కాలువలో ఎన్న నాటబడిన చెట్టు వల్ల అయిపోతుంది. చక్కగా నేను చేసిన పని అంతా కూడాను ప్రేమైన వల్ల ఫలితం వస్తుంది. నేను ఏ ప్రయత్నం చేసినా సరే లాభాలు చూస్తాను. నేను బహుగా దీవించబడతాను. మంచిది. ఎందుకు నేను దీవించబడ్డాను? దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అనే విశ్లేషణ చేసుకున్నట్టయితే నేను దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి వచ్చాను. దేవుడి దగ్గర కొన్ని వారాలు నేను ఉపవాసం ఉన్నాను. నా హృదయం దేవుడికి నేను తెరిచాను. దేవుడు ఆత్మ నాలో పనిచేసింది. దేవుడు దర్శనాన్ని పొందుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? నా జీవితాన్ని గురించి ఒక సాక్ష్యం రాస్తాను. నేను 7 వారాలు ఉపవాసం ఉన్నాను, నేను 3 వారాలు ఉపవాసం ఉన్నాను, నేను ఉపవాసం ఉండడం వల్ల ఇలా జరిగింది అని నేను ఎప్పుడైతే నేను రాశానో, నేను ఎప్పుడైతే నేను పుస్తకాలు నేను ముద్రించి మరి మార్కెట్లోనికి రిలీజ్ చేశానో మీలో చాలామంది కొనుక్కుంటారు. కొనుక్కొని వెంటనే మీరు కూడా 7 వారాలు ఉపవాసం చేస్తారు, 3 వారాలు ఉపవాసం చేస్తారు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక నా జీవితంలో ఎలా నెరవేర్చబడింది అన్నట్టయితే నేను దేవుడి యొక్క కృపాసనం దగ్గరికి వచ్చాను, నేను దేవుడి యొక్క ఆత్మను పొందుకున్నాను, దేవుడి యొక్క ప్రణాళిక దేవుడు నాకు తెలియజేశాడు కనుక నేను ఫలించాను. అలాగే మీరు కూడాను నన్ను చూసి కాపీ కొట్టి నేను రాసిన పుస్తకాలు చదివి మీరు ప్రోత్సాహం పొందుకోవడం తప్పులేదు. కానీ నేను చేసిన పని మీరు చేసి పొందుకోవాలన్నదే తప్పు. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తగిన ప్రణాళిక ఉంది. దేవుని దగ్గర ప్రతి వ్యక్తికి తగిన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి అన్నట్టయితే నీవు కూడా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. పెద్ద పెద్ద భక్తుల గురించి తెలుసుకోవడం తప్పులేదు. దేవుడు వారిని ఏ విధంగా ప్రోత్సహించాడో తెలుసుకోవడం తప్పులేదు. వారు ఏ విధంగా అయితే దీవించబడ్డారో తెలుసుకోవడం తప్పులేదు. కానీ దేవుడు అంతకన్నా నన్ను ఎక్కువగా దీవిస్తాడు. ఎప్పుడు అన్నట్టయితే దేవుడు చిత్తం ఏంటో నువ్వు ఎప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం చేసావో అప్పుడు మాత్రమే. ప్రాంతంలో మనం చూస్తాం అబద్ధ ప్రవక్తల గురించి ఎంత మరి తీవ్రంగా రాయబడిందో. ఈరోజు సువార్త అన్నట్టయితే ఒక మార్కెట్ అయిపోయింది, ఒక మంచి బిజినెస్ అయిపోయింది, ఒక మంచి వ్యాపారం అయిపోయింది. ఈరోజు ఏమి చేసినా సరే ఒక బిజినెస్సే, రకరకాల విధాలుగా వచ్చేస్తున్నాయి. అయితే ప్రేమైన వల్లరా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీరు అమ్ముడు పోవడానికి మాత్రం మీరు సిద్ధంగా ఉండవద్దు. దేవుడు తన యొక్క రక్తాన్ని, వెలగల రక్తాన్ని మన కోసం ఆయన కల్వరిలో దారపోసి మనల్ని కొనుక్కున్నాడు ఆయన రాజ్యానికి. అంతే తప్పితే మీరు ఎవరికో అమ్ముడైపోయే పరిస్థితుల్లోకి మీరు రావద్దు, అటువంటి ప్రయత్నాలు మీరు చేయవద్దు.
ఇర్మియా గారి దినాల్లోని ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. సిమిలర్ డేస్, ఏమి ఇక్కడ మార్పు లేదు. ఆ విషయాన్ని నేను మీ అందరికీ కూడా బోధపరచాలనే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ చూస్తాం ఏంటి అన్నట్టయితే, దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా ఆయన ఒక ప్రవచనాన్ని పంపించాడు. అంతేకాకుండా ఎప్పుడైతే యోషియా తన హృదయాన్ని దేవుడి తట్టు త్రిప్పుకొని, ఎప్పుడైతే దేవుడి యొక్క రాజ్యం కోసము ఆయన ప్రయాసపడడం ప్రారంభించాడో, దేవుడు ఆల్రెడీ వారిని తీర్పు తీర్చడానికి నిర్ణయించుకున్నాడు, వారిని శిక్ష విధించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ యోషియా వంటి ఒక గొప్ప రాజుని దేవుడు చూసినప్పుడు, దేవుడు ఆ యొక్క యోధా వారికి 42 సంవత్సరాల పాటు గొప్ప ప్రాస్పెరిటీ ఇచ్చాడు, గొప్ప దీవెనలు ఇచ్చాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎందుకోసమంటే ఆ రాజుగారిని బట్టే. అయితే ప్రియమైన వల్ల 42 సంవత్సరాలు వారి యొక్క దేవుడి యొక్క ఆ దీవెనలు వారు అనుభవించారు. కానీ వారి యొక్క కంఠం మీద కత్తి ఉంది, ఆల్రెడీ ఉంది. దేవుడు ఆ రాజుగారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే రాజుగారు దేవుడి యొక్క తట్టు తన హృదయాన్ని తెరిచాడు, అందువల్ల దేవుడు వారికి ప్రాస్పెరిటీ ఇచ్చాడు. అయితే ఆ కత్తి అలాగే ఉంది, శిక్షించడానికి, దండించడానికి. ప్రియమైన ఆ ఖడ్గము ఏర్పాటు చేయబడింది ఎందుకోసము అన్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా వాక్యంలోకి మనం వెళదాం. 2వ రాజుల గ్రంథంలో నుంచి మనము 24వ అధ్యాయంలో నుంచి 3-4 వచనాలు చదువుకుందాము. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మనష్షే చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖం నుండి పారద్రోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. చూడండి, ఎప్పుడైతే ఈ మనష్షే అనే ఒక చెడ్డరాజు నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించాడో, ఆ యెరూషలేములో వారి యొక్క రక్తం ఎప్పుడైతే ఏరులుగా పారిందో, ఆ రోజే దేవుడు వారిని దండించాలని నిర్ణయించుకున్నాడు, వారిని శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన శిక్షను కొన్ని దినాలు, ఆయన కొన్ని సంవత్సరాలు నిలుపుదల చేసుకున్నాడు. ఎందుకు నిలుపుదల చేసుకున్నాడంటే, యోషియా అనే ఒక మంచి రాజుని బట్టి. ఆల్రెడీ వారికి శిక్ష ఉంది, ఇట్స్ రెడీ. అయితే దేవుడు యోషియా వంటి ఒక గొప్ప రాజుని చూసినప్పుడు, ఆయన హృదయాన్ని ఆయన చూసినప్పుడు, యోషియా ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుడితో తెరిచినప్పుడు, దేవుడి యొక్క ప్రజల్ని ఆయనతో తిప్పే ప్రయత్నం ఎప్పుడైతే చేశాడో, ఆటోమేటిక్గా వారి మీదకి వచ్చే శిక్ష కొన్ని సంవత్సరాలు నిలుపు చేయబడింది. చాలామంది నిరపరాధుల యొక్క రక్తాన్ని వారు చిందిస్తూ ఉంటారు. లండన్లో కూడా 17వ శతాబ్దంలోని ఎంతోమంది నిరపరాధులు ఆ ప్రాంతంలో రక్తం చిందించబడింది. అందువలన ఆ దేశము శిక్షించబడింది. రోమా వంటి గొప్ప గొప్ప చక్రవర్తులు అయినటువంటి ఆ రాజ్యాలు ప్రేమైన వలన అవి సమూలంగా నాశనం చేయబడ్డాయి. ఎందుకోసము అన్నట్టయితే వారు నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించారు. ఈ దినాల్లో చూసుకున్నట్టయితే అమెరికా కూడా అటువంటి పరిస్థితులను ఉంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. దాదాపుగా ఇప్పటి వరకు కూడాను అమెరికా దేశం యొక్క ప్రభుత్వ లెక్కల ప్రకారంగాను 35 లక్షల మంది చిన్నారుల్ని వారు ఏం చేశారు అన్నట్టయితే అబార్షన్ ద్వారా వారిని హతము చేశారు. ప్రతిరోజు కూడా అమెరికా దేశంలోని 5,000 మంది శిశువుల్ని అంటే అబార్షన్ ద్వారా వారు హత్య చేస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగినట్టయితే, ప్రియమైన వల్లరా వారు వ్యభిచారానికి దాసోహలు అయిపోయారు. వారు వ్యభిచారాన్ని ఇష్టపడ్డారు. వారు ఎప్పుడైతే వ్యభిచారాన్ని ఇష్టపడ్డారో, ఆ వ్యభిచార క్రియలు చేయడం వలన ఎప్పుడైతే ఒక స్త్రీ మరి గర్భం దాలుస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టయితే, అది నాకు వద్దు అనుకుంటున్నారు, వాళ్ళు ఆ యొక్క శిశువుని హత్య చేస్తున్నారు. చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు గుండా అమెరికా ప్రయాణం చేస్తుందో. అలాగే ఈ యొక్క రాజుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు దేవుడి యొక్క ప్రజలు కూడాను వారు దేవుడికి వ్యతిరేకంగాను వారు వ్యభిచారం చేసి ఆయన శిక్షకు అంటున్నట్టయితే ఏంటి, ఇంకా నివారింప సఖ్యము కానీ అన్నట్టయితే ఇంక ఎటువంటి ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా దండించబడే స్థితిలోనికి వారు వచ్చేసారు. నీ యొక్క జీవితంలోని నీ దినాలు, నీ సంవత్సరాలు ఎలా గడుస్తున్నాయి? ఈ యొక్క రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతాల గ్రంథంలోను, ఇర్మియా గ్రంథంలోను రాయబడిన వాక్యం ప్రకారంగా దేవుడి యొక్క ఉగ్రత నీ మీద కూడా ఈరోజు బయలువెళుతుందేమో. ఒకసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. ప్రియమైన వల్లరా అమెరికా వాళ్ళు కూడాను ఎప్పుడైతే ఈ విధంగా ఇంతమందిని హత్య చేస్తున్నారని ఎప్పుడైతే ప్రజలు తెలుసుకున్నారో, ఆ ప్రాంతంలోని ప్రియమైన వల్ల దేవుడు గొప్ప ప్రవక్తలను లేవనెత్తాడు.
అమెరికాలో ప్రవక్తలు లేచి దేవుడి యొక్క వాక్యాన్ని వారు ప్రచురపరచడం వారు తిరిగి ప్రారంభించారు. ఈ దినాల్లో చూసుకున్నట్టయితే అమెరికాలోని ఎన్నో ప్రాంతాల్లో రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. చాలా సంఘం వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఈ దేశము నాశనం అయిపోవడానికి వీలు లేదు, దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకునే విధానంగా దేవుడి యొక్క సన్నిధిలో మనం తిరిగి మొరపెడదాము, గోజాడదామని చాలామంది సంఘాల ముందుకు వస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనుష్య చేసినటువంటి తప్పుల వలన, మనుష్య చేసినటువంటి పాపాల వలన ఆ యొక్క ప్రజలు ఆ రోజు దండించబడడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడాను ఎప్పుడైతే యోషియా నీతిమంతుడిగా దేవుడి యొక్క సన్నిధిలో అగుపడ్డాడో, దేవుడు వెంటనే ఏం చేశాడంటే యోషియాకు సెలవిచ్చాడు. యోషియా, నీ కాలంలో ఈ దండన జరగదు, నీ కాలంలో ప్రజలు సమృద్ధిని పొందుకుంటారు, నీ కాలంలో ప్రజలు దీవించబడతారు. కానీ ద ఎండ్ ఆఫ్ యువర్ జర్నీ, ఎప్పుడైతే నీ ప్రయాణం ముగించుకుంటావో అప్పుడు నా దండన వారి మీదకి వస్తుందన్న విషయాన్ని దేవుడు ముందుగానే యోషియాకు తెలియజేశాడు. అయితే ప్రియమైన వలరా, ప్రజలు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మరి ఒకసారి తన యొక్క స్వభావాన్ని తన నామముగా పరిచయం చేసుకోవాలనుకున్నాడు. చూద్దాము, ఇర్మియా గ్రంథానికి తిరిగి మనము వెళదాము. ప్రియమైన వల్లరా, ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి కొంత శ్రేష్టమైనటువంటి సమాచారాన్ని అందరూ కూడా మనం తెలుసుకుందాము అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఇలాగూ ఆగిచ్చున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. ఎవరండి ఈ నీతి చిగురు? ఎవరు ఈ నీతి చిగురు? ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. జకర్యా భక్తుడు కూడా చూసుకున్నట్టయితే జకర్యా గ్రంథంలోని 3వ అధ్యాయంలో నుంచి మనము 9వ వచనాన్ని చదువుకుందాం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడడి, ఆ రాతికి 7 నక్షత్రములున్నవి, దాని చెక్కుడపు పని చేయువాడును నేను, ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చున్నటకు మీరందరూ ఒకరితోనొకరు పిలుచుకొని పోవుదురు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియమైన వలన మనం ఇక్కడ కూడా చూస్తాము, ఏ మాటలైతే ఇర్మియా గారు ఆ చిగురు గురించి తెలియజేశారో ఈ ప్రాంతంలోని ప్రియమైన వలన మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు జకర్యా ద్వారా కొన్ని విషయాలు కూడా ఆయన బయలుపరిచారు. ఎవరు ఆ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో నుంచి 23వ అధ్యాయం నుంచి మళ్ళీ 5వ వచనం చదువుతున్నాను. అంటాడు, యెహోవా ఇలాగూ ఆగిచ్చున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురుని పుట్టించెదను, అతడు పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. యెహోవా మనకు, యెహోవా నీకు నాకు నీతి అయ్యుండని పేరు పట్టబడతాడు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. అయితే ఈ యొక్క వాక్యం మనకు ఏమని తెలియజేస్తుంది అని మనం చూసినప్పుడు, మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడాలంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాం. ఎలాగ నీతిమంతులుగా మనం తీర్పు తీర్చబడతామంటే 40 దినాలు ఉపవాసం చేయడం వల్ల, 3 వారాల 7 వారాలు ఉపవాసం చేయడం వలన, లేకపోయినట్టయితే ప్రియమైన వల్ల పలానా ప్రాంతానికి వెళ్ళి ఏదైనా కొబ్బరికాయ కొట్టడం వలన, లేకపోతే ఏదేదో ప్రాంతానికి వెళ్ళి యెరూషలేం ట్రిప్ వెళ్ళి రావడం వలన నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు? కానే కాదు. క్రీస్తు యేసు యందు మన విశ్వాసం ఉంచడం వలన మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాం. ఉచితంగా నీతిమంతులుగా తీర్పు ఎలాగా అంటే ఆయన యందు నమ్మిక ఉంచడం వల్ల. అందువలన డు నాట్ ట్రై టు సీక్ యువర్ సెల్ఫ్ రైచియస్నెస్. నీ సొంతంగా నీ కోసం నువ్వు నీతిమంతుడిగా పిలువబడ్డానికి ప్రయత్నాలు నువ్వు చేయవద్దు. ఎందుకోసం అంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కల్వరిలో కార్యము ఆయన సంపూర్ణం చేశాడు. ఆయన సంపూర్ణం చేసిన కార్యానికి మనం ఏమీ కలపలేము, ఏమీ కూడా తీయలేము అన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మోషే మొదలుకొని ఆయన తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ కూడాను ఈ యొక్క చిగురుని గురించి వారు సాక్ష్యం చెప్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఈ యొక్క జీవగ్రంథంలో దాదాపుగా 333 ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పు భాగంగా యేసయ్య ఈ లోకంలోనికి రావడము జరిగింది. ఒకసారి మనము రోమీయులకు రాసిన పత్రికలో నుంచి
ఒక మాట మనము చదువుకుందాము. ఆ ప్రాంతంలోని పౌలు భక్తుడు ఆయన రోమాలో ఉంటున్న సంఘానికి రాస్తూ ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు. చూద్దాము. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి 21 నుంచి 22 వచనాలు చదువుదాం, జాగ్రత్త గమనించండి. అంటాడు, ఇట్లుండగా ధర్మశాస్త్రకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా ఉచితముగా తీర్పు తీర్చబడతారు. హల్లెలూయా. ప్రియమైన వల్లరా వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనము నీతిమంతులుగా మనము తీర్పు తీర్చబడతాం. అంతేకాకుండా కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడో మనం చూసుకున్నప్పుడు కీర్తనలు 72వ అధ్యాయంలో నుంచి మనం 7వ వచనం చూసుకున్నట్టయితే అంటాడు, అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన వల్లరా యెషయా గ్రంథంలో నుంచి 45వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్టయితే 24, 25 వచనాల్లో వాక్యం విధంగా సెలవిస్తుంది. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. హల్లెలూయా. వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మన నీతికి ఆధారముకు దేవుడు ఆయనే. ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం వలన మనం ఉచితంగా నీతిమంతులుగా మనము తీర్పు తీర్చబడుతున్నాము అనే విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను సెలవిస్తున్నాను. ప్రియమైన వల్లరా చూడండి, యెహోవా సిద్కేను అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మన నీతికి ఆయన ఆధారముకు దేవుడై ఉన్నాడు. ఈ అంశం గుండా ఇంకా మనం ముందుకు వెళదాము, దైవాశీర్వాదాలు పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినము తండ్రి అనేక విషయాలు తెలుసుకోవడానికి మీ కృపను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మా జీవితంలో ఇంకా అనేక విషయాలు మీరు నేర్పండి, తెలియజేయండి. మా జీవితాన్ని బహుగా ఫలింపజేయండి. ప్రభా, ఈ దినము మేము ధ్యానం చేసుకున్న అంశము అనేక మందికి దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. వచ్చే వారం మేము కలుసుకున్నంత వరకు కూడా మీ బలమైన రెక్కల చాటున మాకు ఆశ్రయం కల్పించండి. ఈరోజు ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చొని నా జీవితం ఇంత దౌర్భాగ్యంగా ఉంది, నా పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా ఉన్నాయని ఎవరైనా బాధపడుతున్నారేమో, నాకు సమాధానం లేదని ఎవరైనా విచారిస్తున్నారేమో, ఇప్పుడే ప్రార్థన చేస్తూ యేసు నామమున వారి యొక్క హృదయాలకు నెమ్మదును సమాధానం కలుగునుగాక అని దేవా ప్రభా నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. ప్రభా, మీరే మాకు ఆధారమైన దేవుడై ఉన్నారు. మీ నుంచి వేరుపడమే మేమీ కూడా చేయలేం తండ్రి. ప్రతి ఒక్కరికి నెమ్మదును సమాధానం దయచేయండి. ఈ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు ప్రభా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడు యేసునామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీరందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. మీలో ఎవరైనా సరే లాస్ట్ వీక్ ప్రోగ్రాం మిస్ అయినట్టయితే నాకు తెలియజేయండి. అంతేకాకుండా మీకేమైనా ప్రార్థనాంశాలు ఉన్నట్టయితే దయించి మాకు ఫోన్ చేయండి. ప్రతి శుక్రవారం కూడా మీకోసం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఒకవేళ కానీ మీరు వలసపాకల, వాకలపూడి, రమణపేట ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టయితే ఆ వలసపాకల మెయిన్ రోడ్ మీద దయాగృహం అనే మా యొక్క ఆలయం ఉంది. మీరు ఒకవేళ కానీ వాకలపూడి వెళ్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ దేవి ఇండస్ట్రీస్ అని ఉంటుంది, దాని పైన మా యొక్క ఆలయం ఉంది. ఒకవేళ కానీ మీరు ఏ సంఘానికి వెళ్ళకపోయినట్టయితే మా సంఘాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మా సంఘంలో దేవుడు ఒక జీవజల బుగ్గను పెట్టిన్నాడు. ఆ ప్రాంతానికి ఎంతమంది అయితే వస్తున్నారో ఆ జీవజలము బుగ్గలో నుంచి ఆ నీరు తాగడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది. 10:30 నుంచి 12:30 వరకు కూడా తెలుగు ఆరాధన ఉంటుంది. మీరు రండి, అందరం కలిసి దేవుడిని మనము ఆరాధించుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.